ఇటీవల జరిగిన ఒక అత్యున్నత స్థాయి అంతర్గత సమావేశంలో మోడీ ఈ ఇద్దరు కీలక ప్రతిపక్షాల నాయకులను ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. బీహార్కు చెందిన నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ తన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సన్నిహితంగా పట్టుదలతో వ్యవహరిస్తున్నారని, అయితే ఆయన తన డిమాండ్లను కేవలం అభివృద్ధి కోసమే పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నారని మోడీ ప్రస్తావించినట్లు సమాచారం. నితీష్జీ లాంటి వ్యక్తి సంకీర్ణ ధర్మం అంటే ఏమిటో నిరూపించారు. ఆయనకు రాష్ట్రం ముఖ్యమైన, దేశ భవిష్యత్తు కోసం కేంద్రంతో కలిసి నడుస్తున్నారు అని వ్యాఖ్యానించారంట. అనంతరం ప్రధాని మోడీ దృష్టి మొత్తం చంద్రబాబు నాయుడు వైపే మళ్లిందంట. చంద్రబాబు నాయుడు గారికి పదే పదే హామీలు ఇవ్వడం, వాటిని నెరవేర్చడం జరుగుతున్నా ఎక్కడో ఒక చోట ఒక రూపంలో ప్రతిపక్షాల వాయిస్ను వినిపిస్తున్నాయి అంటూ ప్రధాని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నుండి కొన్ని సంక్షేమ పథకాలు, కేంద్ర నిధులు వినియోగించడంపై లేవనెత్తుతున్న అభ్యంతరాలు, కొన్ని మంత్రిత్వ శాఖల కేటాయింపులపై ఆయన అనుచరుల ద్వారా పంపుతున్న సందేశాలు మోడీని బాగా ఇబ్బందికి పెడుతున్నాయంట. నితీష్జీ కనీసం నిశ్శబ్దంగా ఉన్న పని తాను చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మిత్రపక్షంగా ఉంటేనే ప్రతిపక్షాలకు ఆయుధంగా ఇస్తున్నట్లు ఆయన వ్యవహరించున్నారు. ఇది సంకీర్ణ ధర్మాన్ని ఉల్లంఘించడమే అని మోడీ ఆగ్రహంగా వ్యాఖ్యానించినట్లు అనధికార వర్గాల ద్వారా లీకైంది. ఈ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న కొన్ని విధాన నిర్ణయాలు, ముఖ్యంగా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు వస్తున్న కథనాలు కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్ర కలవరానికి గురైనట్టు సమాచారం. ఢిల్లీలోని టీడీపీ ముఖ్యులు వెంటనే అప్రమత్తమై కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం జరుగుతుంది. అయితే ఇదంతా కేవలం అనధికార లీకులు, ప్రచారం తప్ప మోడీ, చంద్రబాబు మధ్య ఎట్లాంటి సమస్యలు లేవని బీజేపీ కొందరు నాయకులు కొట్టిపారేశారు. రాజకీయ పరిశీలకులు అభిప్రాయం ప్రకారం లోక్సభలో బీజేపీ సంఖ్యాబలం తక్కువగా ఉన్న నేపథ్యంలో నితీష్ కుమార్ మరియు చంద్రబాబు నాయుడు ఇద్దరు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఉగ్రరూపం వార్త కేవలం టీడీపీపై ఒత్తిడి పెంచడానికి, లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంపై ఎక్కువ దృష్టి సారించి కేంద్ర రాజకీయాల జోలికి రాకుండా నిరోధించడానికి ఒక వ్యూహాత్మక లీగ్గా కూడా ఉండవచ్చు. అయితే ఈ పుకార్లు ఢిల్లీలో సంకీర్ణ రాజకీయాలు ఎంత సన్నిహితంగా ఉన్నాయో, ప్రధానమంత్రి తన మిత్రపక్షాల నుండి ఎంత విధేయతను ఆశిస్తున్నారో మరోసారి స్పష్టం చేస్తున్నాయి. మోడీ ఆశించినట్లుగా చంద్రబాబు తన వైఖరిని మార్చుకుంటారా, లేదా తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి మరింత పట్టుదలతో ఉంటారా అనేది వేచి చూడాలి.